సమస్త వీధుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. విషాదకర ఘటన కూడా బాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్న మంత్రి అవంతి. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని వ్యాఖ్య. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రోజా. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించడం ప్రశంసనీయమన్న రోజా. విదండాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. బాధితులకు పునరావాస కేంద్రానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించిన మంత్రి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రమాదం. ఫ్రీజర్ బాక్స్ పేలి ఓ యువకుడు దుర్మరణం. సంగారెడ్డి జిల్లా ఇరాక్పల్లిలో చెట్టుకు వేలాడుతూ మృతదేహం లభ్యం. పథకం ప్రకారం హత్య చేశారని ముగ్గురు కుటుంబీకుల ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, అత్యంత విషాదకరమైన గ్యాస్ లీకేజ్ ఘటన కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని, బాధితులకు జరిగే సహాయక చర్యలు ఎలాంటి లోటు రానివ్వమని తెలిపారు. గాలిలో విషవాయువు తీవ్రత 70% నియంత్రణలోకి వచ్చిందని, రేపటికి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఆందోళనకు దిగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నారాయణ అడిగినాకే ప్రజలు రాత్రి రోడ్ల మీద వచ్చారు, బయటకు వెళ్ళారు, ఏదో గ్యాస్ లీక్ అవుతుంది అని భయాందోళనకు గురయ్యారు, ఫ్యాక్టరీ వస్తుందంటే పొద్దున స్వయంగా నేను వెళ్ళి అక్కడ 2.5 hours ఉన్నాను. నాతో పాటు పాత మిత్రులు కూడా ఉన్నారు. అది 70% కంట్రోల్ అయింది ఇన్సిడెంట్. ఒక 30% రేపట్లో కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పుకుంటారు సీఎస్గా కలెక్టర్ గారు 48 hours మొత్తం పూర్తి కంట్రోల్కి వచ్చి ఈ 5 గ్రామాల ప్రజలు ఎవరవుతున్నారో వాళ్ళనే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఊరికి పంపించడం మా ప్రధాన కర్తవ్యం. సో ఆ ప్రాసెస్ ఉన్నాం. దానికి ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఎక్స్పర్ట్స్ని కానీ మెటీరియల్ కానీ నేను కొంతమంది తెప్పించాం. ఇవాళ కూడా అదే ప్రాసెస్ ఉన్నారు. రేపు కూడా చేస్తారు. రేపటికి సిచ్యువేషన్ నార్మల్సీకి వస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి 5 గ్రామాల ప్రజలకి ఆల్రెడీ షెల్టర్స్ పెట్టాం, వాళ్ళకి భోజనాలు పెట్టాం. ఇంకా మంత్రులందరూ కూడా వెళ్ళారు, చూశారు. వాళ్ళందరినీ కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఆ ప్రజలకి ఎలాంటి అనిశ్చితి కానీ ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. వారిని చాలా గౌరవంగా చాలా భద్రంగా చూసుకొని చెప్పారు. అలాగే చూసుకుంటాం అధికారులు గారు మెయిన్గా. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ నార్మల్సీ వచ్చిన తర్వాత మీరు అన్నటువంటి ఈ కంపెనీ యాజమాన్యం ఏదవుతుందో అది మా గౌడ చుట్టం కాదు, మా బామద్దు గారు కూడా. అది ఎల్జీ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ. చంద్రబాబు కూడా తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు ఆ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేసి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన ఆ కంపెనీలో ఉద్యోగాలు అడిగితే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు నన్ను ఎలమంచిన ఎమ్మెల్యేలు పంచకాల రమేష్ కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎంత షోకు అని మీకు తెలుసు. ఈ ఫారిన్ కంపెనీలు అన్నా, ఫారిన్ బ్రాండ్స్ అన్నా, ఫారిన్ కంట్రీస్ అన్నా. ఎందుకంటే పొద్దున్న విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై ఎమ్మెల్యే రోజా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా విశాఖ వెళ్లి బాధితులకు ఆత్మస్థైర్యం కల్పించారని అన్నారు. మృతుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించడం దేశంలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి చేసిన సత్వర చర్యలపై ప్రశంసించారని ఆనందం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీపై విచారణ అనంతరం బాధితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా నగర నియోజకవర్గంలో నిరుపేదలకు సహాయ చర్యలు చేపడుతున్న రోజా ఈరోజు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి నిత్యావసర సరుకులు అందించారు. విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటన నిజంగా ప్రతి ఒక్క మనిషిని కలిచివేసింది. సో నిద్రలో ఎంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు, పశువులు కూడా ఏ విధంగా దుర్గలు కక్కి పడిపోయాయో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. ఎందుకంటే ఇంత పెద్ద దుర్ఘటన చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనువెంటనే చర్యలు చేపట్టి మరి అక్కడికి గుడ్డాహుట్టిన వెళ్లి వారందరికీ ధైర్యం కల్పించి మరి ఏ విధంగా సహాయక చర్యలు అందించారో మనం కళ్ళారా చూసాం. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారు అనేది నిన్న అందరూ కూడా గమనించిన విషయం. ఈరోజు
పార్టీలు ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన వెళ్లిన తీరు గాని, అక్కడున్న ప్రజల్ని పరామర్శించిన తీరు గాని, చనిపోయిన కుటుంబాలకి లేదా వెంటిలేటర్ మీద ఉన్న కుటుంబాలకి లేదా ఈ గ్యాస్ లీకేజ్ వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఆయన ఆత్మస్థైర్యం నింపుతూ ఏ విధంగా పరిహారం చెల్లించారు అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు. నిజంగా దేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఉంటాడేమో గానీ మరి ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ప్రతిపక్ష నాయకుడు లేడు అనేది నిన్న మరోసారి కూడా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలతో సహా మరి బీజేపీ గాని, సిపిఎం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అనే విధంగా ఆయన పరిపాలించిన తీరు మనం చూసాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావుతో కలిసి ముంపుకు గురవుతున్న ఉదండాపూర్, వల్లూరు గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న పురాణవాస కేంద్రాన్ని ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయని అన్నారు. మనసుతో లక్షలాది మందికి అన్నం పెట్టే ప్రాజెక్టు, తరతరాలుగా వలస జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాను రూపురేఖలుగా మార్చడానికి ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి మన జిల్లాలోనే కరవెన రిజర్వాయరు, ఉదండపూర్ రిజర్వాయరు, ఆల్రెడీ ఒక కోయిల్సార్ రిజర్వాయర్ కూడా ఉంది మహబూబ్నగర్లో, ఆదాన్ని కూడా నింపుకొని దీని ద్వారా మళ్ళీ షాద్నగర్ వైపు అటు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు మిగిలిపోయిన తప్ప మిగతా అన్నిటినీ జిల్లాను సస్యశ్యామలం చేసేటువంటి పెద్ద ప్రాజెక్టుకు మరి శాంక్షన్ అయినందుకు ముఖ్యమంత్రి గారికి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలో ప్రమాదం సంభవించింది. కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఫ్రీజర్ బాక్స్ పేలి దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామ శివారులో చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడు మండలంలోని పాండురంగ తాండాకు చెందిన శంకర్గా గుర్తించారు. అయితే అతడికి ఆత్మహత్య కాదని వివాహేతర సంబంధాల కారణంగా పథకం ప్రకారం అతన్ని హత్య చేశారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న ఓ వ్యక్తి, అతడి మిత్రులు, బంధువులు కలిసి హత్య చేశారని మృతుడికి తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు విచారణ జరపాలని కోరారు. గంగారం తండ ప్రకృతివాసిని చనిపోయిన నా మామ అవుతారు. అయితే ఆయన 7వ తారీఖు పొద్దున 3 గంటలకి కనిపించకపోవడంతో మేము వెతికితే 8వ తారీఖు 5 గంటలకు ఇరక్పల్లి శివారులో శవమై కనిపించాడు. ఆ శవాన్ని మేము పరిశీలిస్తే అది
ఒక డ్రామా లాగా చూపించడం జరిగింది. ఆయనకు 3 ముడిలు వేయడం జరిగింది మెడకి. అది పాటు ఆయన సెట్ కూడా ఉల్టా వేసి గుండెలు వేయడం జరిగింది. ఇంకా ఆయన ఒకవేళ ఆయన ఊరి కనుక వేసుకుంటే ఆయన నేలక కూడా బయటికి రాలేదు. అది కాకుండా ఆయన చెట్టుకు పెద్ద చెట్టు అయితే 3వ కొమ్మకి కట్టేసి కింద వేలాడడం జరిగింది. షూ ఆయన ఇంకోటి అక్కడ ఏంటంటే ఆయన షూ వేసుకొని ఏ వ్యక్తి అయినా షూ వేసుకొని చెట్టు ఎక్కలేడు. ఆయన కాళ్ళకి షూ కూడా ఉంది. అందుకోసం దీనికి మీరు స్ట్రిక్ట్గా దర్యాప్తు చేసి దీన్ని ఏంటిది అనేది కనుక్కోవాలని మేము మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మొదటి అక్కడ స్థలాన్ని కనుక మేము పరిశీలిస్తే అది హత్యగా మాకు తేలడం జరిగింది. అది అయితే ఇది హత్యను పై అధికారులు ఇన్వెస్టిగేట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అల్గిత పోలీస్ స్టేషన్ మండల్ శివారు అయినటువంటి ఎడక్పల్లి గ్రామ శివార్లో ఒక అన్నోన్ పర్సన్ డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ డెడ్ బాడీని నారాయణఖేడ్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ డెడ్ బాడీ ఐడెంటిఫై అయింది. చవాన్ శంకర్, ఏజ్ 28 years అని చెప్పేసి అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఇంతకుముందు 498A కేసులో అతను ఇంతకుముందు అతని మీద పెండింగ్ ఉంది కేసులో కోర్టులో. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బంధువులందరూ వచ్చి వాళ్ళ భార్య తరఫు వాళ్ళు ఇతను కొట్టి చంపారని చెప్పి అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీదకి వెళ్ళి మేము విచారణ జరిపి ఫర్దర్ చర్య మేము తీసుకుంటాం. పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ అయిన తర్వాత డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫర్దర్గా మేము దర్యాప్తు చెకప్ చేసుకొని ఎవిడెన్స్ ప్రకారంగా ఫైనలైజ్ చేస్తాం. బీజేపీ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ రామచంద్రరావు కంటోన్మెంట్ సెంటర్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు మోడీ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ హైదరాబాద్ యువ మోర్చా ప్రెసిడెంట్ ఏ వినయ్ కుమార్, సాయి ప్రకాష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ లాక్డౌన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నడ్డా గారు ఒక పిలుపునిచ్చారు కార్యకర్తలకు. ఈ దేశంలో ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు, ఎవరి కూడా నష్టం జరుగుతుంది కరెక్టే, కానీ ఆ నష్టాన్ని మనం వాళ్ళ కష్టాన్ని మనం ఆదుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా. అందుకే ఫీడ్ ది నీడీ అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. దాని యొక్క పేరు మీద మేము చాలా కార్యక్రమాలు పేదవాళ్ళకు భోజనం కానీ, పేదవాళ్లకు గ్రాసరీస్ అంటే రేషన్లు ఇవ్వడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 45 రోజుల నుంచి ఈ లాక్డౌన్ సందర్భం అనౌన్స్ అయినప్పటి నుంచి, ప్రకటించినప్పటి నుంచి కూడా నగరంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని కాన్స్టిట్యున్సీస్లో, అన్ని డివిజన్స్లో కూడా ప్రతిరోజు వందలాది మందికి ఈరోజు వారి తరఫు నుంచి వారికి స్తోమత ఉన్నా లేకున్నా వారి భోజనం చేసిన తర్వాత 5గురికి భోజనాలు పెట్టడం కానీ, ఇంటి పక్క వాళ్ళకు బీదోళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి రేషన్లు ఇవ్వడం కానీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు కంటోన్మెంట్లో వార్డ్ నెంబర్ 6లో సాయి ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో మా శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా మా కంటోన్మెంట్ కన్వీనర్ అయిన శ్రీశైలం యాదవ్ గారు, వారిద్దరూ కూడా కలిసి నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు బీజేపీ లోకల్గా వచ్చారు. అదేవిధంగా మా యువ మోర్చా అధ్యక్షుడు వినయ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ దాదాపు హైదరాబాద్లో మేము 50,000 మందికి ప్రతిరోజు హైదరాబాద్ మొత్తంలో కూడా మేము ఈ యొక్క గ్రాసరీస్ కిట్, మోదీ కిట్ అనే పేరు పెట్టాం. దానికి మోదీ కిట్ ఇస్తూ ఉన్నాం. అది కాక 25,000 మందికి టిఫిన్లు కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఇది 25 మందికి అదనంగా చేస్తూ ఉన్నాం. అంటే 75,000 మందిని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం పోతాన గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వరిధాన్యం మర ఆడించి మిల్లింగ్ చేసిన తదుపరి భారత ఆహార సంస్థకు బదిలీ చేయడం జరుగుతుందని, రైస్ మిల్లర్ల యజమానులు తప్పతాలు పేరిట రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎందుకు వ్యవసాయ శాఖ వైఫల్యం, మన విత్తనం అందింపజేసే సమయం లోపల దాని నాణ్యత పరిశీలించగల లోపమే కానీ, లేక ఈ పెస్ట్ అంటే పురుగు, చీడ పురుగును నివారించడం లోపల వ్యవసాయ శాఖ సఫలీకృతం కాలేక
మన మీద ఏదైతుందో అదనంగా ఇలా ప్రతి ఎకరానికి 10,000 రూపాయల భారం పడుతుంది. నేను నా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాను. నేను ఒక రైతును కాబట్టి నేను జగిత్యాల నా వ్యవసాయం ఉందాము, 10 ఎకరాల పొలం ఉంది. ప్రత్యక్షంగా పొలాస పరిశోధన అక్కడ ఏదైతుందో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, నాకు వాళ్ళే ఇత్తనం ఇచ్చింది. వాళ్ళ సూచనకు అనుగుణంగా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన వాళ్ళు కోసినాడు కూడా, హార్వెస్టర్ కూడా వాళ్ళు చెప్పినాడు పెట్టిన, కొయ్యంగా కూడా వాళ్ళు వచ్చింది 24423 విత్తనం బాబు, అది కూడా చెప్తాను 24423. నాకు సాధారణంగా 270-280 క్వింటాలు వస్తుండేది అమ్మ 10 ఎకరాలు, యావరేజ్గా 27 క్వింటాలు 28 క్వింటాలు వస్తుంది. ఈసారి చెప్పు నాకు సిగ్గు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రాన్ని కరోనా నుండి కాపాడడానికి కృషి చేస్తున్నామన్న మంత్రి ఈటెలపై విమర్శలు చేయడం సరికాదని కరీంనగర్ జిల్లా జమ్మికుంట టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. రాష్ట్రాన్ని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈటెల రాజేందర్పై విమర్శలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ నాయకులు ఇల్లంతకుంట మండలం, జమ్మికుంట మండలాలలో తిరిగి ఐకేపీ సెంటర్లు సందర్శించి రైతులకు అన్యాయం జరుగుతుందని అబద్ధ ఆరోపణలు చేయడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు రైతులకు ఇబ్బందులు పెట్టినా, రైతులను మోసం చేసిన మా మంత్రి గారు ఊరుకునేవారు కాదు. రైతుల పక్షపాతి ఈటెల రాజేందర్ గారు రైతులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వాటర్ సౌకర్యం, కెనాల్ వాటర్ కావచ్చు, అనేకమైన కరెంటు సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలు పరిష్కరించి రైతుకు అండగా ఉన్నది మంత్రి ఈటెల రాజేందర్ గారు. మరి వాళ్ళ రేట్ల విషయాల్లో కావచ్చు, మిల్లులో ఇబ్బంది పెట్టినా ఏదైనా కూడా రైతుల గురించి అనుక్షణం పనిచేసేది మంత్రి గారు. మరి మంత్రి గారిపై కావలసుకొని రాష్ట్రంలోనే ఒక మంచి నాయకునిగా కరోనా వైరస్ను అరికట్టే ప్రయత్నంలో రాష్ట్రం ముందుంది. కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి మరి గౌరవ మంత్రి వారు హైదరాబాద్లో ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు మంచి సూచనలు ఇస్తూ కరోనా వైరస్ను కట్టడి చేసిన సందర్భంలో మరి కొంతమంది ఈర్ష్యాపరులు జీర్ణించుకోలేక, తనకు వచ్చే మంచి పేరు జీర్ణించుకోలేక ఏదో ఒక ఆరోపణ చేసి మంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారు అందరూ కూడా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ వేదిక నుండి, మరి మీరు అనవసరమైన ఆరోపణ చేయకండి. ప్రజలకు మీరు సాయం చేస్తే చేయండి. రైతులను మీరు ఆదుకునే ఏమి గతంలో ఆదుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో విజయ పబ్లిక్ స్కూల్ 96-97వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు వృద్ధాశ్రమాలకు, నిరుపేదలకు, వలస కార్మికులకు పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా లాక్డౌన్లో మండుటెండలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్ జ్యూసులు పంపిణీ చేశారు.
చనిపోతున్నారు. ఇంకా మన రాష్ట్రంలో మార్చ్ 21 నుంచి లాక్డౌన్ పెట్టింది గవర్నమెంట్. దాంతో చాలామంది చిన్న చిన్న పనుల కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇరికిపోయినరు. వాళ్ళకు తిండి లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలామంది ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని మేము అందరూ స్నేహితులు, మేము మా స్కూల్ మేట్స్, మేము 96-97 బ్యాచ్ విజయ హై స్కూల్లో చదివినాం ముబారక్ నగర్లో. మేము అందరూ కలిసి ఏదో మా ఎంత అవుతుందో అంత చేసి ఫండ్స్ గ్యాదర్ చేసినాం ఈ చిన్న పని కోసం, అందరికీ ఏదో సాయం చేయడానికి. ఇంకా పేదవాళ్ళకు మెటీరియల్, రా మెటీరియల్, నూనె, పప్పు, పిండి అట్లాంటివి, ఇంకా ఫ్రూట్స్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఓఆర్ఎస్, మాస్క్ అది అనుకున్నాం. ఇవన్నీ ఇంకోటి కళ్యాణ్ గౌడ్ మాకు చాలా హెల్ప్ చేసిండు. ఇంకా మా చాలా ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ ఈ హెల్ప్ చేయడానికి. ఇంకా మా అందరు ఫ్రెండ్స్ కలిసి అందరికీ ఈ చిన్న సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఏది ఉన్నా మేము ముందుకు ఉంటాం. కోవిడ్ సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హోమియోపతి క్లినిక్ వైద్యులు డాక్టర్ పల్సా హరీష్ గౌడ్ అన్నారు. అదేవిధంగా కరోనా సోకకుండా ముందస్తు చర్యగా తన వద్ద ప్రివెంటివ్ మెడిసిన్ అనే పేరుతో మందులు లభిస్తున్నాయని అన్నారు. కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరీష్, నేను హోమియో డాక్టర్ని. సో ఇప్పుడు కరోనా అనే విషయాన్ని చర్చించడానికి ముందుకు వచ్చాను నేను. మెయిన్గా ఇప్పుడు మనకి కరోనా అనేది వుహాన్ నగరంలో స్టార్ట్ అయింది ఫస్ట్ 2019 నవంబర్లో. సో ఇప్పుడు దాని లక్షణాలు మనము అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ ఒకసారి మనము గుర్తు తెచ్చుకోవడం వల్ల ఈ కరోనా యుద్ధంలో మనవంతు పాత్రని మనము కామారెడ్డిని కరోనా రహిత కామారెడ్డిగా మనం తీర్చిదిద్దాం. సో కరోనా లక్షణాలు మొదటిగా ఏంటంటే పొడి దగ్గు, తర్వాత జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి కరోనాలో. సో మనకి ఇవి రాకుండా మనం చేయాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన విషయాలు ఏంటంటే సామాజిక దూరం. మొదటిగా మనము సామాజిక దూరం అనేదాన్ని మొదటిగా ప్రాతిపదికన తీసుకోవచ్చు. దాంతోపాటు హ్యాండ్ వాష్ అనేది ప్రతి 2-3 గంటలకు ఒకసారి చేసుకోవడము, వీలుంటే ఆ హ్యాండ్ వాష్ని 20 సెకండ్ల పాటు చేయడము, ఇది మన బాధ్యత. మాస్కులు ధరించడము. దాంతోపాటు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహార నియమాలు. మనము ఏ విధంగా అయితే ఇప్పుడు ఆహారము నాన్ వెజ్ తీసుకోవడంలో వస్తుందని ఎవరైతే అపోహ ఉంటుందో దాన్ని మనం తీసేసి ఏదైతే బాగా తీసుకునే ఆహారం ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్, మంచి విటమిన్ సి గల పండు తీసుకోవడము, మోసంబి లాంటివి, తర్వాత బత్తావి, ఇలాంటివి మనం తీసుకోవడం వల్ల కరోనాని మనం అరికట్టవచ్చు. అవి రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మెయిన్గా ఇది ఎవరెవరికి వస్తుంది, ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటే 65 సంవత్సరాలు పైబడిన వారికి మరియు చిన్నపిల్లలకి ఎక్కువగా ఇది రావడం జరుగుతుంది. సో వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నేను హోమియో డాక్టర్గా నా వంతుగా నేను చెప్పేది అంటే ప్రివెంటివ్ మెడిసిన్ మన దగ్గర ఉన్నది. సూర్యాపేట జిల్లా మోతే మండలం నరసింహపురం గ్రామానికి చెందిన రావుల సునీతారెడ్డి కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి 5,000 రూపాయల చెక్కును అందించారు. వలస కార్మికులకు అన్నదానం నిర్వహించి ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా శానిటైజర్లు అందజేశారు. కమ్యూనిటీలోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం లంచ్ అనేది మేము మామిళ్ళగూడెం చెక్ పోస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీ గత 3 days నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ డే మా ఏఎన్ఎంసీ ఇనిషియేటివ్ తీసుకొని చేశారు ఒక్కరోజు. దాని తర్వాత సర్పంచ్ గారు కొంచెం అమౌంట్ 5,000 ఇచ్చారు. ఆ అమౌంట్ తోటి అక్కడ రైస్, దాంతోపాటు కొంతమంది మీడియా రిపోర్టర్స్, మీడియా ఫ్రెండ్స్, ప్రింట్ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేయడంతో బియ్యం, అదర్ గ్రాసరీస్ అంటే డ్రై గ్రాసరీస్ అన్నీ తెచ్చి పెట్టాము. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఆశా వర్కర్స్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, డ్యూటీలో ఉన్న వాళ్ళే వండడం జరుగుతుంది.
12 o'clock నుంచి 2 o'clock లోపు ఎవరైతే మైగ్రెంట్స్ ఆ చెక్ పోస్ట్ నుంచి పాస్ అవుతున్నారో వాళ్ళందరికీ లంచ్ పెట్టడం జరుగుతుంది. సో ఏ విధమైన అమౌంట్ హెల్ప్ డొనేషన్గా పిహెచ్సికి ఇస్తే అది ప్యూర్లీ ఆశా యొక్క వెల్ఫేర్ కోసమే యూజ్ చేస్తాం. అండ్ అది ఆశాస్తో పాటు కామన్ పీపుల్. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేట గ్రామంలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా మండల బీజేపీ అధ్యక్షులు వెంకటస్వామి ఆధ్వర్యంలో బీఆర్ ట్రస్ట్ చైర్మన్ అండ్ బీజేపీ నాయకులు బి వెంకటేశ్వరరెడ్డి ఉపాధి కోల్పోయిన పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సంభు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ ఇంటికాడ ఉండడు ఆయన పిలిచినా ఆటో మొగులయ్య ఎవరమ్మా రాలేదు. ఆటో మొగులయ్య రాలేదు. నారమ్మ తీసుకోవా ఆయిల్ ప్యాకెట్ తిప్పినా ఇంగనగారి వెళ్ళమ్మా ఎవరమ్మా చంద్ర. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు, యువకులు, మహిళలు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన గ్రామ సర్పంచ్ చంద్రయ్య వారితో మాట్లాడి గ్రామంలో రేపటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని, మద్యపాన విక్రయాలు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంప్లీట్ ఉండాలి. సీసాలు దాయి పెండాల కొడుతున్నారు, పెండాల వల్ల మొగల కొడుతున్నారు, అట్టలట్టలు లేస్తున్నవి మొత్తం బంద్ చేయాలి. సీసాలు సారా అన్ని బంద్ చేయాలి. మన ఊళ్ళో చాలా ప్రాబ్లం జరుగుతుంది. మా ఊళ్ళో సీసాలు మొత్తం బంద్ చేయాలి సార్. ఆడేస్తే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. మంచిగా మొత్తం పెద్దగా అవుతాం మనం తాగకుండా ఉంటే. 100 రూపాయలు పెట్టి మనం ఇంత కూర నార తెచ్చుకొని తింటే మన తనుకు మనం గట్టిగా అవుతాం. ఇది మాత్రం బంద్ చేయాలి సారు. ఇప్పుడు ఇన్ని రోజులు 20 రోజులు 40 రోజులు ఎంత మంచిగా అన్నం తిని మంచిగా ఉంటున్నాం. ఊరు ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉండదు. పీకిలాట కొట్లాట నిన్న దౌడాలు అవుతున్నాయి. పోటీ చెత్త గిత్త ఏది లేకుంటే ఎంత మంచిగా చేస్తున్నారు అంటే తాగితే ఏ సందుకుంటా అంటే ఆ సందుకుంటా పోతారు. ఇప్పుడు ఎంత మంచిగా ఉండదు అంటే అంత మంచిగా ఉండదు. కాంతాన్ని పోదావా ఇప్పుడు ఏ కొట్లాట లేదు. గ్రామ సర్పంచ్ ఊరు మంచి కోరాలని గ్రామ పంచాయతీలో మద్యపాన నిషేధం గురించి కరోనా కంటే ముందే దరఖాస్తు చేసుకోవడం వినతి పత్రం ఇచ్చాం గ్రామ పంచాయతీకి. దాని ప్రకారం ఈ 40 రోజులు కరోనా లాక్డౌన్లో 40 రోజుల పీరియడ్లో ఏ ఒక్క పంచాయతీ కానీ ఏ ఒక్క గొడవలు కానీ ఊర్లో లేవు, ప్రశాంతంగా ఉన్నది. మా ఊరికి జనులు కూడా అందరూ ఏ మద్యపానం లేదు కాబట్టి వాళ్ళ తిండిది వాళ్ళు తిని వాళ్ళ చేనుకు వాళ్ళు వెళ్ళి పని చేసుకోవడం జరిగింది. సామరస్యం మా ఊరు ప్రశాంతంగా ఉంది. ఈ విధంగా పూర్తిగా ఇట్లే ఈ మద్యపానం అనేది పూర్తిగా నిషేధించి ఈ ఊర్లో అసలు మద్యం అనేది అమ్మకుండా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విషాదకర ఘటన కూడా బాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్న మంత్రి అవంతి. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని వ్యాఖ్య. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రోజా. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించడం ప్రశంసనీయమన్న రోజా. విదండాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. బాధితులకు పునరావాస కేంద్రానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించిన మంత్రి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రమాదం. ఫ్రీజర్ బాక్స్ పేలి ఓ యువకుడు దుర్మరణం. సంగారెడ్డి జిల్లా ఇరాక్పల్లిలో చెట్టుకు వేలాడుతూ మృతదేహం లభ్యం. పథకం ప్రకారం హత్య చేశారని ముగ్గురు కుటుంబీకుల ఆరోపణ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం.